వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మన దేశానికి పాకిస్తాన్‌కి వైరం ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మన దేశానికి పాకిస్తాన్‌కి మధ్యలో మన దేవాలయాలు చూస్తే అటు పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు నిజంగా చాలా షాక్ అయిపోతారు. అసలు మన టెంపుల్స్‌ని చూసిన తర్వాత వాళ్ళు ముక్కును వేలేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ నుంచి కూడా అంటే భారత్ నుంచి కూడా పాకిస్తాన్ విడిపోవడం, అలాగే కాశ్మీర్ కోసం ఇరు దేశాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మనందరికీ తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఎన్నోసార్లు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నపాటి యుద్ధానికి లెక్కలేనన్ని కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక 1965లో పాకిస్తాన్‌తో జరిగినటువంటి యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఆ యుద్ధం చాలా రోజుల పాటు జరిగింది. చివరికి ఐక్యరాజ్య సమితి చొరవతో యుద్ధం ముగిసింది కూడా. అయితే ఆ యుద్ధంలో ఒక రకంగా పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే 1965లో పాకిస్తాన్ కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు కూడా భారత్‌తో యుద్ధం ప్రారంభించింది. అప్పటికే చైనాతో మనకు యుద్ధం ముగిసింది కూడా. దీంతో మనం దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు లేవనే విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ భారత్ పైన యుద్ధానికి కూడా పూనుకుంది. అయితే ఆ దేశ మొదటి లక్ష్యం కూడా ముఖ్యంగా కాశ్మీర్‌ను ఆక్రమించుకొని తద్వారా భారత్‌లో ఉగ్రవాదులను పంపడమే ముఖ్యంగా ఒక టార్గెట్ లాగా పెట్టుకుంది. కానీ వారు రాజస్థాన్‌లో జైసల్మేర్ 155 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తనోటా గ్రామం పైన కూడా దాడి చేశారు. తనోటా మాత మందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో తనోటా బార్డర్ అవుట్ పోస్ట్ ఉంటుంది. దానికి 10 కిలోమీటర్ల ముందు లోంగే వాలా ఏరియా కూడా ఉంటుంది. యుద్ధ సమయంలో ఈ ప్రాంతం నుంచి కూడా భారత్‌లోకి ప్రవేశించినటువంటి పాకిస్తాన్ ప్రయత్నించింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి పంజాబ్ రెజిమెంటర్లకు చెందినటువంటి ఒక బెటాలియన్ అక్కడ ఉంది. దీంతో సమయం చూసుకున్నటువంటి మళ్ళీ కుతంత్రం పన్నింది. 2000 మంది పాక్ సైన్యం, 90కి పైగా యుద్ధ ట్యాంకులు అలాగే ట్రక్కులతో దండెత్తాయి. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. ఇక్కడే అసలు మనకు నిజంగా మిరాకిల్‌గా చెప్పుకోవచ్చు. అంటే యుద్ధ సమయంలో పాకిస్తాన్ టార్గెట్ కాశ్మీర్ అయినా కానీ పక్కా ప్లాన్ ప్రకారం తనోటా గ్రామం పైన అటాక్ చేసింది పాకు. కేవలం ఇక్కడ మాతా తనోటా దేవి ఆలయం సమీపంలో 400కు పైగా బాంబులు పడ్డాయి. వందల బాంబులు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్ల నుంచి కూడా వర్షం రూపంలో వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఏమిటంటే ఒక్కటి కూడా పేలలేదు. ఒక్క చోట కూడా విధ్వంసం జరగలేదు. ఇది ఒక అదృశ్యమైనటువంటి శక్తి బాంబులను చేరుకోలేక ముందే వాటిని నిర్వీర్యం చేసింది అని కూడా చెప్పుకోవచ్చు. వాటిని నిర్వీర్యం చేసిందని కూడా చాలామంది ఆ సందర్భంగా ఆ యుద్ధ సమయంలో కూడా చాలామంది చెప్పుకొచ్చారు. ఎన్ని బాంబులు నిర్వీర్యం చేయడం మానవతరం కాదనేది కూడా పాక్ సేనలకు నెమ్మదిగానే అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి పాక్ వందల బాంబులు కురిపించింది. కానీ అవన్నీ కూడా తుస్సుమన్నాయి. 90 యుద్ధ ట్యాంకర్లు ఒక్క అడుగు ముందుకు కదలలేదు. చాలా బాంబులు పేలలేదు. ఇది కల్పితం కాదు, యథార్థ గాథ. నిజానికి సైన్స్కి కూడా అంతు చిక్కని ఎన్నో అతీతమైనటువంటి శక్తులు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఘటన ఒక నిదర్శనం కూడా చెప్పుకోవచ్చు. సరిహద్దుల్లో కాపలా కాస్తూ భారతావనిని రక్షించే దేవి మహిమ ఇక్కడ నిజంగా ఉందని, అదొక అమోఘం అనేసి కూడా చెప్తున్నారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు జరిగింది అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా పాక్ ట్యాంకర్లు పనిచేయకపోయేసరికి దాన్ని అదునుగా తీసుకున్నటువంటి భారత్ తమ హంటర్ విమానంతో ట్యాంకర్లన్నిటిని కూడా ధ్వంసం చేసింది. ఇక ఆ దాడిలో పేలకుండా దొరికిన పలు బాంబులు మనం ఇప్పటికి కూడా తనోటా దేవి ఆలయంలో చూసుకోవచ్చు. ఈ మాతకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి పాకిస్తాన్ సైనికులకు కూడా నమ్మక తప్పలేదు. అందుకే యుద్ధం తర్వాత పాక్ ఆర్మీ కీలక సమావేశం జరిగింది. అన్ని బాంబులు పేలకపోవడానికి కారణం అక్కడ తనోటా మాత అనే దేవి ఆలయం ఉందని వారికి అర్థమైంది. ఇదంతా ఆ దేవి శక్తి అని కూడా పాకిస్తాన్
నమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో బహిరంగంగా ఏదో ఒప్పుకునే పాక్ జనరల్ ఇక్కడికి వచ్చి ఆ మాతను దర్శించుకున్నారట. అనంతరం తమ ఓటమిని వారు అంగీకరించారట. తనోట మాత ఆశీర్వాదంతోనే ఆ ట్యాంకర్లన్నీ కూడా ఆగిపోయాయని మన సైన్యం నమ్ముతుంది ఇప్పటికి కూడా. అప్పటి నుంచి తనోట మాత మందిరం ఒక అద్భుతం అని కూడా అందరికీ అర్థమైపోయింది. ఒక శక్తివంతమైనటువంటి దేవిగా కూడా మన సైన్యం, ముఖ్యంగా మనకంటే ఎక్కువగా పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు ఎటువంటి కొత్త ఆపరేషన్లు మొదలుపెట్టే ముందు ఇక్కడికి వచ్చి శక్తిమాత ఆశీర్వాదం తీసుకుంటారని కూడా అలాగే మొదలు పెడతారట. ఇది ఇప్పటికి కూడా ఈ నమ్మకం, ఈ ఆచారం అక్కడ ప్రారంభం అయింది. ఇటువైపు నుంచి వెళ్ళే ప్రతి బీఎస్ఎఫ్ బెటాలియన్ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారని కూడా చెబుతూ ఉన్నారు. అత్యంత శక్తివంతమైనటువంటిదిగా ఈ అమ్మవారిని అక్కడ కొలుస్తూ ఉంటారు. ఈ తనోట మాత ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 1920 కాలంలో ఇక్కడ దేవి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందని చెబుతూ ఉంటారు. పాకిస్తాన్తో ఈ యుద్ధం జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ ఏర్పడింది. బీఎస్ఎఫ్కు బోర్డర్ నుంచి కూడా రక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇదే సమయంలో ఈ దేవాలయం బాగోగులు కూడా బీఎస్ఎఫ్కే దక్కాయి. ఈ దేవాలయంలో దైవ భక్తితో పాటుగా దేశభక్తి కూడా ఇక్కడ పూజలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తనోట మాత దేవాలయం దగ్గర ఉన్నటువంటి మట్టిని కొత్త వాహనాలకు బొట్టు పెట్టి పూజలు కూడా నిర్వహిస్తారు. ఏది ఏమైనా కానీ ఈ తనోట మాత శక్తి దేవతలకు ఉన్నటువంటి దేవతగా, ఈ శక్తి ఉన్నటువంటి దేవతగా కూడా మనకు కనిపిస్తుంది. మీరు మనకు వెనక చూస్తున్నటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి దేవాలయం అది. ఆ అమ్మవారి ఆశీస్సులు మన భక్తులందరూ మన ఫస్ట్ గురు టీవీ భక్తులందరూ కూడా, వ్యూవర్స్ అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా మంచి జరగాలని కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్.